పరలోక రాజ్యంలో ఒక వ్యక్తి ప్రవేశించాలంటే దేవుని వాక్యంలో ప్రభువు ఒక నియమాన్ని తెలియచేశారు. దానిని మనం మత్తయి సువార్త 18:3లో చదవగలం. మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని. అలా మార్పు నొంది బిడ్డల వంటి వారైన తరువాత తప్పిపోతే, ఒక మనుషుడు తన 100 గొర్రెల నుండి ఒకటి తప్పిపోయినట్ల 99ని విడిచి తప్పిపోయిన దాన్ని వెదకి కనుగొని ఎంతో సంతోషించినని చెప్పబడిన ప్రకారము, తప్పిపోయిన చిన్న బిడ్డల గురించి కూడా, ఈ చిన్నవారిలో ఒకడైనా నశించుట పరలోకమని మీ తండ్రి చిత్తం కాదు అని రాయబడింది. కాబట్టి ఒకసారి మార్పు నుండి బిడ్డల వంటి వారై పరలోక రాజ్యంలో ప్రవేశించాక ఇక అలాంటి వారిలో ఒక్కడైనా నశించుట దేవునికి ఇష్టమైంది కాదు. అందుకే ప్రభువు రక్షించబడిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మను వరంగా ఇచ్చారు. ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నారు. ఎవరైతే ఇలాగ తప్పిపోయిన వారి కోసం విజ్ఞాపన చేస్తున్నారో అలాంటి వారు ప్రభువుతో కలిసి ఆయన పనిని సమకూర్చువారవుతారు.